ఎలా ఉంది మేడం ఈగల్? సూపర్ ఉందండి, అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఈగల్ గురించి. రవితేజ గారు ఫస్ట్ లుక్ ఇది గుడ్ లుక్. వామో నేను చూడగానే ఫ్లాట్ అయ్యా. ఫస్ట్ చూశాను, మామూలుగా లేదు, ఫస్ట్ లుక్కే సూపర్ ఉంది. అసలు అనుకోలేదు ఇట్లా ఉంటుందని. అసలు ఆ కిటికీలు ఆ తలుపులు కూడా గన్లా వాడడం అంటే వేరే లెవెల్. మామూలుగా లేదు, అసలు అనుకోలేదు. ఆ తలుపులు ఆ కిటికీలు అసలు అంతమందిని ఎట్లా కాలుస్తున్నాడు అని అనుకున్నా. ఒక్క గంట అంతమందిని, సైన్యం లేదు వెనకాల, ఏం లేదు. ఎప్పుడో 2007లో ఈ హైదరాబాద్లో పక్క రాష్ట్రంలో దేశాల్లో ఇట్లా జరిగింది. అసలు ఫస్ట్ టైం ఈ మూవీ చూడంగానే రవితేజ గారు మంచి మెసేజ్ ఇచ్చారు. మామూలుగా లేదు. అసలు తను ఇల్లు చుట్టూ మొత్తం గన్నుని ఏర్పాటు చేయడం, అసలు ఆ దేవత విగ్రహాన్ని కూడా నేను చూసి నార్మల్ అనుకున్నాను. దాంట్లో కూడా గన్లు వస్తాయి, బుల్లెట్లు వస్తాయని నేను అస్సలు అనుకోలేదు. లుక్ మాత్రం ఫస్ట్ ఈ లుక్ వచ్చినప్పుడు ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుందని. స్టోరీ అంటే జనాలందరూ వచ్చి చూడొచ్చా? ఆడియన్స్ ఫ్యామిలీ జనాలందరూ అంటే రాష్ట్రం మొత్తం వచ్చి చూడన, అసలు దీనికి ఏ సమస్య లేదు. ఈ సినిమాని మరి ఈ లియో ఆటలతో పోలుస్తున్నారు కదా, వాటి కన్నా యాక్షన్ బాగుంది, కేజీఎఫ్ కన్నా ఎక్కువ ఉంది యాక్షన్. మనకు టాలీవుడ్ లో ఫస్ట్ టైం ఇలాంటి మూవీ రావడం అంటున్నారు. అవును, హీరో రవితేజ గారు టాలీవుడ్ లో ఫస్ట్ లుక్, ఫస్ట్ మూవీ ఇట్లా తీయడం, అసలు ఆ లుక్ అంటే వేరే లెవెల్, మాస్ లుక్ లో ఉంది. ఈ మూవీ ఇంకా హైలైట్ గా వెళ్ళాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈగల్ 2 వస్తుంది కదా, దానికోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు. మేడం మూవీ చూసారా? మూవీ చూసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మాస్ మహారాజా. ఆయన లెవెల్ ఉంది, సూపర్. అందులో 2 సాంగ్స్ ఉన్నాయి. ఫస్ట్ సాంగ్ అయితే కేక్ అండ్ సెంటిమెంట్ లవ్ ఉంది. సూపర్. ఇది అందరూ చూడాల్సిన సినిమా. ఎందుకంటే బ్లాస్ట్ గర్ల్స్ నిజంగా ఆయన అన్నట్టు మొబైల్స్ అందరూ వాడుతున్నారు. సో గర్ల్స్ కూడా అలా ఉంటే ఖచ్చితంగా మనం అందరూ తీసుకొని కోపం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని కాల్ చేస్తూ ఉంటాం. సో గుడ్ మెసేజ్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలని నేను అనుకుంటున్నా. ఈ డైరెక్షన్ చేసిన వివేక్ గారు, కార్తిక్ గారు సూపర్ డైరెక్షన్ చేసింది. నిజంగా మైండ్ బ్లోయింగ్. అండ్ అమ్మవారు ఉంది, ఆయన ఐడియా ఉంది చూడు, ఎక్సలెంట్. అసలు అది చూసి నాకున్న అలాగే వచ్చి కాల్చిపోవడాలి అనిపిస్తుంది. అంత పబ్జీలా నేను ఆడను, కానీ పబ్జీ ఎలా ఆడతారా అనేసి చూపించారు. సూపర్. అండ్ హీరోయిన్స్ ఉన్నారు, చాలా బాగా చేశారు. ప్రతి ఆర్టిస్ట్కి పేరు చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా బాగా చేశారు. నెక్స్ట్ రవితేజ ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి అందరికి. మూవీ చూసారా? మూవీ చూసాను. ఏ మూవీ? ఈగల్. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ నుంచి మంచి మెసేజ్లే ఉన్నాయి ఇందులో. అంటే చిన్నపిల్లల కాంచెలి ఈ మెసేజ్ చాలా యూజ్ అవుతుంది. చిన్నపిల్లల కాంచెలి పెద్దవాళ్ళకి, ఫ్యామిలీ ఎవరికైనా యూజ్ అవుతుంది మూవీ. ఆల్వేస్ యూత్ అనుకుంటే, చిన్నపిల్లలు అనుకుంటే ఆల్వేస్ అందరికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే గన్స్ అనేది చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఇల్లీగల్గా వాడకుండా, అది ఎవరు పడితే వాళ్ళు వాడకుండా, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇవ్వాలి. చట్టపరంగా అయినా, చట్టపరంగా లేకుండా గన్స్ చాలా వాడుతున్నారు. కాబట్టి ఇలా ప్రభుత్వం కూడా చాలా నష్టపోయే విధానం ఉంది. కొన్ని ఇప్పుడు ఈ గన్స్ వల్ల చాలామంది వేరే ప్లేస్లలో వాళ్ళ పర్సనల్గా తీసుకొని చాలామందిని చంపడాలు జరుగుతున్నాయి. అలా జరగకుండా కూడా ఈ మంచి మెసేజ్ ఉంది సినిమాలో అయితే. ఈగల్లో నాకైతే ఎన్టీఆర్ ఫైటింగ్ సూపర్ అనిపించింది. ఆ గన్ సెట్టింగ్, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ దేవత మస్తు అనిపించింది. సెట్టింగ్ సూపర్ ఉన్నాయి. ఇల్లు అవన్నీ నాకు చాలా సూపర్ ఉంది. ఆ అబ్బాయి చెప్తుంటాడు పబ్జీ గేమ్ ఎలా అంటే, అక్క ఇలా ఉంటుంది అని. నేనైతే సర్ప్రైజింగ్ చాలా అనిపించింది నాకు ఆ మూవీలో. అసలు సూపర్. అందులో యాక్షన్ అంటే నేను ఫస్ట్ టైం ఎక్కువ అన్ని మూవీస్ కంటే ఇంకా ఈ మూవీ చాలా సూపర్ అనిపిస్తుంది. చాలా నాకైతే చాలా స్మైల్ వచ్చేసింది. నా ఎగ్జైటింగ్ కూడా చెప్పుకోలేకపోతుంది. చాలా మంది అంటున్నారు ఫ్యామిలీ చూడకూడదు, అలా ఇలా. ఫ్యామిలీ కాదు, చిన్న పిల్ల అందరు చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. ఎందుకంటే అంత బాగుంది మూవీ. అంటే రవితేజ సార్ మూవీ అంటే రవితేజ మూవీ సమస్య అందులో మెసేజ్ బాగుంది. సార్ కంటే ఎక్కువ మెసేజ్ బాగా ఇచ్చాడు సార్. ఆయన యాక్షన్, ఆయన కట్అవుట్, ఆయన సూపర్. నేనైతే సినిమా చాలా బాగుంది. రవితేజ గారు చాలా కొత్త లుక్తో కనపడారు. మాస్ లుక్ ఉన్నారు.
సినిమా హీరో హీరోయిన్స్ కానీ ఇంట్రడక్షన్ కానీ మన హీరో ఇంట్రడక్షన్ కానీ అందరిది చాలా బాగుంది. కార్తీక్ డైరెక్షన్ కానీ సూపర్గా ఉంది. సినిమా పార్ట్ 2 కోసం వెయిటింగ్ ఉన్నాను. గన్స్ గురించి చాలా కొత్తగా చూపించారు. సో గన్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ కాల్పులు జరగకూడదు అనే కాన్సెప్ట్తో కార్తీక్ గారు కొత్తగా ట్రై చేశారు. చాలా అందరూ చూడవలసిన సినిమా. ఏకదమ్ ఉంది. మాస్ మహారాజా గారిని కొత్తగా చూపించారు. అందరూ చూడవలసిందిగా అనుకుంటున్నాను నేను. మూవీ ఎలా ఉంది బ్రో? పాన్ ఇండియా రేంజ్లో ఉందా ఏంటి? పాన్ ఇండియా రేంజ్ కాదు, ఇది చాలా కొత్తగా ఉంది సినిమా. మన డైరెక్షన్ కానీ చాలా ఈ మాస్ మహారాజా లుక్ కూడా చాలా కొత్తగా కనపడుతుంది. టాలీవుడ్లో ఇలాంటి సినిమా రాలేదు, ఫస్ట్ టైం వచ్చిందని అంటున్నారు జనాలు, ఏమంటారు? ఇలాంటి కాన్సెప్ట్ ఎవరు తీయలేదు కొత్తగా. ఫస్ట్ రవితేజ గారు తయారు చేశారు. రవితేజ గారి లుక్ ఎలా ఉంది? రవితేజ గారు మాస్ మహారాజ్ రగ్గడుగా ఉంది అంటారు. పబ్జీ గేమ్ క్లైమాక్స్, అమ్మవారు మధ్య మధ్యలో కామెడీస్ చాలా బాగున్నాయి. అమ్మవారు లాస్ట్ క్లైమాక్స్ మటుకు వేరే లెవెల్ అనమాట. ఎవరు ఊహించలేరు, అది అలా ఉందండి. చాలా బాగుంది. సినిమా హిట్ అంటారా? సినిమా హిట్, పక్కా హిట్. సినిమా నెగిటివ్ గా రాసే వాళ్ళు రివ్యూస్ ఏం చేస్తారు? నెగిటివ్ రాసే కొన్ని బొక్కలు పగిలిపోతాయి. రవితేజ గారు చాలా రోజుల తర్వాత ఇలాంటి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆ రూమర్స్ చేసే వాళ్ళకి ఏం పని ఉండదండి. థ్యాంక్స్.